సోదరి మల్లారా, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకం ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్, అంటే అవినీతి చక్రవర్తి. ఎవరయ్యా అవినీతి చక్రవర్తి అంటే నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రాన్ని 3 సంవత్సరాల పాటు నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పద్ధతుల్లో అవినీతికి పాల్పడినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే చాలా పుస్తకాలు మనం చూశాం. చరిత్రలో అనేక మంది గొప్పతనాన్ని గురించి కవులు, చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు చూశాం. కానీ ఒక మనిషి, ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి మీద పుస్తకాలు రావడం అంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఇదే పుస్తకాన్ని ఒక ఎడిషన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి, వివిధ పార్టీల నాయకులకి కూడా పంపించడం జరిగింది. అది విడుదల చేసి సంవత్సరం దాటిపోయింది. కానీ ఆ సంవత్సర కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కుంభకోణాలు, అవినీతికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డారు. కాబట్టి వాటినన్నింటినీ మళ్ళా రివైజ్ చేసి అంతకన్నా పెద్ద పుస్తకాన్ని, అంతకన్నా వివరాలతో కూడినటువంటి మరొక పుస్తకాన్ని ఈ రోజున పార్టీ తరఫున ఆవిష్కరించడం జరిగింది. మొదటి పుస్తకంలో 1,45,549 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డాడని ఆధారాలతో కూడినటువంటి వివరాలు ఇస్తే, రెండవ పుస్తకంలో ఇప్పుడు 3,75,008 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డాడని లెక్కగట్టి ఆధారాలతో ప్రింట్ చేసి ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగిందని మనవి చేస్తున్నా. ఈ పుస్తకం ప్రతి వారు చదవవలసినటువంటి పుస్తకం. చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రీతిలో అవినీతికి పాల్పడ్డాడో, ఏ రీతిలో ధనాన్ని సముపార్జించాడో దీనిలో ఆధారాలతో పాటు, అంకెలతో పాటు వివరంగా వివరించడం జరిగిందని మనం చేస్తున్నాం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా చదివి దానిలో వివరాలు తెలుసుకొని ఎక్కడైతే ప్రజల మధ్యకు దీన్ని తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నదని మనం చేస్తున్నా. మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. పురాణాల్లో హిరణ్యకశిపుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, దుర్మార్గుడు. ప్రహ్లాదుణ్ణి ఆయన అడుగుతాడు, ఏం ప్రహ్లాదా, మీ హరి ఎక్కడున్నాడు అని. అప్పుడు ప్రహ్లాదుడు ఒక మాట చెప్తాడు, హరి ఎక్కడున్నాడని అడుగుతున్నావా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందొందు వెతికినా అందొందు కలడు, హరి సర్వోపగతుండు అని ఒక మంచి మాట చెప్తాడు. దాన్ని వాళ్ళ మనం అన్వయించుకుంటే అవినీతి ఎక్కడ ఉంది అంటే ఇందు గలదు అందు లేదు అని సందేహము వలదు. ఈ రాష్ట్రంలో ఎందొందు వెతికినా అవినీతిమయం, రాయిలోను, రప్పలోను, ఇసుకలోను, మట్టిలోను, సిమెంటులోను, ప్రాజెక్టులలోను ఎక్కడ చూసినా అవినీతి, 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 సర్వాంతరయామిగా అవినీతి వ్యాపించి ఉన్నటువంటి దశ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనిపిస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేయడం కొత్త కాదు. ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ 9 సంవత్సరాల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా,
హైటెక్ సిటీ అనే దాన్ని ఒకటి కట్టడానికి నిర్ణయించుకొని ఆ హైటెక్ సిటీ కట్టేటటువంటి ప్రాంతాన్ని ముందుగా అనౌన్స్ చేయకోకుండా ఆ ప్రాంతంలో మాగంటి మురళీమోహన్ గారికి ఒప్పందించి ఆ ప్రాంతంలో 100 ఎకరాలు కొనుక్కున్న తరువాత ఆ ప్రాంతంలో హైటెక్ సిటీ పెట్టి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాగంటి మురళీమోహన్ గారికి ఏ విధంగా ధనాన్ని భూముల్ని దోచిపెట్టారో అదే పద్ధతుల్లో ఇవాళ రాజధాని వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎక్కడైతే తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో రాజధానిని నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో దాన్ని రహస్యంగా పెట్టుకొని అదుగో ఇంకొక చోట రాజధాని నిర్మాణం చేస్తున్నామనేటువంటి లీకులు ఇచ్చి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి తాబేదారులుగా ఉన్నటువంటి మురళీమోహన్ లాంటి వారికి అనేక మందికి ఒప్పందించి లోకేష్ బాబుకు సంబంధించినటువంటి మిత్రులకు ఒప్పందించి ఆ ప్రాంతంలో భూములన్నీ కూడా కొనిపించి ఆ తరువాత అనౌన్స్ చేసి వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం కల్పించి పెద్ద కుంభకోణాన్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. అంతేకాదు ఈ పుస్తకంలో చాలా వివరాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. మీకందరికీ తెలుసు, ఈ మధ్యన పోయిన సంవత్సరం వేసవి కాలంలో ప్రజలకు మజ్జిగ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 39 కోట్లు కేటాయించింది. ఈ 39 కోట్లు ఎక్కడికి పోయింది అంటే సాక్షాత్తు హెరిటేజ్ డిపార్ట్మెంట్ కి 39 కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ విధంగా అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుక అని పెట్టారు. ఆ కానుక కూడా తెలుగుదేశం కార్యకర్తలకు అప్పచెప్పి పుచ్చిపోయిన శనగలు, ఎండిపోయిన మిర్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి సరఫరా చేసి వేల కోట్ల రూపాయలు, 100ల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వైనాన్ని కూడా దీనిలో పొందుపరచడం జరిగిందని మనం చేస్తున్నా. అంతేకాదు విశాఖపట్నం ప్రాంతంలో భూముల రికార్డులను తారుమారు చేసి 1,00,000 కోట్ల రూపాయల భూమిని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు దారాదత్తం చేసినటువంటి విషయాలు కూడా దీనిలో పొందుపరచడం జరిగిందని మనం చేస్తున్నా. ఈ పుస్తకాన్ని గురించి వివరంగా అన్ని విషయాలు చెప్పాలి అంటే ఈ ప్లీనరీ సమావేశం కాదు, ఇంకా 2 ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడినా కూడా దీనిలో వివరంగా ఉన్నటువంటి అంశాలు పూర్తి కావు. అందువలనే దీన్ని పుస్తక రూపంలో ఇచ్చి మీ అందరూ చదివే విధంగా చేయవలసినటువంటి బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని మనవి చేస్తున్నా. నేను మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే, మీరు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదివి ప్రజలలోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఉన్నదని మనవి చేస్తున్నా. ఈ పుస్తకాన్ని ఈ ప్రాంగణంలో అన్ని చోట్ల కూడా అంటే కౌంటర్స్ ఓపెన్ చేశారు. జిల్లాకి ఒక కౌంటర్ చొప్పున 13 జిల్లాలకి 13 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ 13 కౌంటర్స్ లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. ఊరికినే చదవాలనుకునేవారు మాత్రమే తీసుకువెళ్ళి చదవండి. మీ ఇంటి పక్క వారిని, మీ ఫ్రెండ్స్ని కూడా చదివించి దీనిలో ఉన్నటువంటి విషయాన్ని సేకరించి ప్రజలకు వివరించే కార్యక్రమం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఈ ప్లీనరీ సమావేశం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోపుతుందని సవినయంగా మనవి చేస్తూ, ఈ పుస్తకం 2వసారి ఆవిష్కరిస్తున్నారు. 2వసారి కాదు, 3వసారి కూడా ఆవిష్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిపాలించే అవకాశం ఉన్నది. ఆ 2 సంవత్సరాల్లో మరింతగా అవినీతికి పాల్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పుస్తకం సైజు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని, ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు